శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ రమణ భక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవాన్ని పొందుతున్నారు. శ్రీరమణుల అనుగ్రహాన్ని అనుభవిస్తున్నారు అందరూ. అటువంటి వాళ్ళల్లో రామస్వామి అయ్యరు ఒక చిన్న ఉద్యోగి ఉండేవాడు. ఈయన రమణ భక్తుడు. కీర్తనలు బాగా రచించగలడు, శ్రావ్యంగా పాడనూగలడు. రమణ, కరుణాభరణ, నిన్ను శరణుజొచ్చాను తండ్రి, నాకు సమస్తము నీవే. నీవు మధువుతో నిండిన పుష్పానివి. ఆ తేనెను ఆస్వాదించటానికి ఉత్సాహపడే మధుపాన్ని నేను. ఈ అర్థమొచ్చే పాటని అయ్యర్ గారు పాడుతూ ఉన్నప్పుడు శ్రోతలు భక్తి తత్పరులై మైమరిచిపోయేవాళ్ళు. అయ్యరు భక్తుడు కదా, అయినా కర్మనెవరు తప్పించగలరు చెప్పండి. ఆయనకి అపరిమితమైన అజీర్ణ వ్యాధి ఉంది. గుక్కెడు గంజి మాత్రమే తాగినా సరే అది అరగదు. తన రోగ విముక్తికి ఎన్ని మందులు వాడినా ఏమీ లాభం లేకపోయింది. ఒక భక్తురాలు పిండి వంటలతోటి సహా భోజనం తయారు చేయించి ఒకరోజు కొండ మీదకి తీసుకొని వచ్చింది. అయ్యర్ కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన్ని భోజనానికి కూర్చోమన్నారు భగవాన్. తన అజీర్ణ వ్యాధిని గురించి చెప్పుకొని బాధపడ్డాడు. పర్వాలేదులే, భోంచేయి అన్నారు భగవాన్. భగవాన్ మీద భారం వేసి కడుపు నిండా తినేశాడు అయ్యర్ గారు. గుక్కెడు గంజి కూడా అరగని అయ్యర్కి ఆ విందు భోజనం వాతాపి జీర్ణమైపోయింది. ఆయన వ్యాధి ఏమైందో, ఆనాటి నుండి ఆయన జీవితంలో ఎప్పుడూ అజీర్ణంతో బాధపడనే లేదు. రమణస్మరణ మాననూ లేదు, అత్యంత భక్తితో. ఇలా ఇంకొక అద్భుతాన్ని చూద్దాం. విరూపాక్షే గుహ మనం చూసాం కదా ఇంతకుముందు. విరూపాక్ష మఠం వాళ్ళది ఈ విరూపాక్ష గుహ. విరూపాక్ష దేవర సమాధి దర్శనార్థం భక్తులందరూ వస్తూ ఉంటారు. ఆ భక్తుల దగ్గర రుసుము వసూలు చేసుకోవడానికి ఒక ఏజెంట్ని ఏర్పాటు చేశారు. కానీ అడపా వచ్చే భక్తుల కోసం కూర్చొని ఆ ఏజెంట్ ఏం వసూలు చేసుకుంటాడు చెప్పండి. అందుచేత అతను అదేమి పట్టించుకోలేదు. ఎప్పుడైతే భగవాన్ ఆ విరూపాక్ష గుహకు చేరాడో అక్కడికి వేలాది మంది భక్తులు రావటం మొదలుపెట్టారు. ఇది ఏజెంట్కి మంచి తరుణమైంది. పన్ను వసూలు చేయటం మొదలుపెట్టాడు. భగవాన్కి అది నచ్చలేదు. భక్తి మీద కూడా పన్ను విధించడమా అనుకున్నాడు. ఇక ఆ గుహను వదిలిపెట్టేశాడు. బయట ఉన్న చింత చెట్టు కింద కూర్చున్నారు. బాగా డబ్బు మరిగిన ఏజెంట్ కదా, ఊరుకోలేదు. త్రోవలోని కాచి వసూలు చేయటం మొదలుపెట్టాడు. భగవాన్కి ఇది తెలిసి కొంచెం దూరంలో ఉన్న సద్గురుస్వామి గుహకు వెళ్ళిపోయారు. ఇక భక్తులు మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉన్నారు. విరూపాక్షి గుహ ప్రాముఖ్యం తగ్గిపోయింది. ఏజెంట్ వెళ్ళి భగవాన్ కాళ్ల మీద పడ్డాడు. పన్ను వసూలు చెయ్యనని వాగ్దానం చేశాడు. మళ్ళీ విరూపాక్ష గుహకి వచ్చి స్వామివారు విచ్చేసి అక్కడే ఆసీనులై ధ్యానాన్ని కొనసాగించారు. అలాగే ఇంకో అద్భుతాన్ని చూద్దాం. జటాస్వామి సత్యాన్వేషణకే అరుణాచల పర్వతం మీద తపస్సు ప్రారంభించి ఉండొచ్చు. ఆయన ఒక జటాస్వామి అనేటటువంటి ఆయన. కానీ పాపం వచ్చిన పని మర్చిపోయాడు. భగవాన్ చుట్టూ చేరే భక్తులకు వాళ్ళు తెచ్చే నైవేద్యాల్ని చూసి ఓర్వలేకపోయాడు. ఈర్ష్య ప్రకోపించింది. పర్వతం మీద ఒక చెట్టు వెనక దాక్కొని భగవాన్ దర్శనానికి వచ్చే భక్తుల మీద రాళ్లు దొర్లించటం మొదలుపెట్టాడు. భూకంపం అనుకొని వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఒకనాడు ఒక రాయి వచ్చి భగవాన్ కాలు వేలికి తగిలి వేలు తెగిపోయింది. పళని చూసి గొల్లుమన్నాడు. ఏమైందని అలా ఏడుస్తావు అని స్వామివారు ఆ వేలుని తెగిన చోట నొక్కుకున్నారు. వెంటనే అతుక్కుపోయింది. భగవాన్ మహిమ. తెగిన ఆనవాలు కూడా కనపడలేదు. ఒకనాడు రాళ్ళు దొర్లిస్తున్న సమయంలో జటాస్వామిని పట్టుకున్నారు భగవాన్. విపరీతంగా నవ్వడం మొదలుపెట్టాడు. చూసావా నా విన్యాసం అని. సరే
సమయం చూస్తారు. ఇంకో స్వామి, ఈయన పేరు బాలానంద స్వామి. యువకుడు, బంగారం లాంటి ఛాయ, అత్యంత ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు, ప్రస్థానత్రయాన్ని అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనర్గళంగా చదివేసేవాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాడు. అనేక భాషలలో అనర్గళంగా మాట్లాడనూగలడు. మాట నేర్పరితనము ఉంది. వశీకరణ శక్తి కలిగినవాడు. ఎంతవాడైతేనేమి, ఈయనకి పట్టుకుంది జటాస్వామికి పట్టుకున్న జాడ్యం. భగవాన్ భక్తులతో భగవాన్ గురించి పాపం కుర్రాడు, కల్లాకపటం తెలియనివాడు, యోగ్యుడని కనిపెట్టి నేనే ఉపదేశమిచ్చాను. అలా చెప్పి భగవాన్కే గురువుగా చలామణి అవుతూ భగవాన్ని చూడవచ్చే వారి నుండి డబ్బులు వసూలు చేయటం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు సాగుతుంది ఈ ఆట? భక్తులే కనిపెట్టారు. వాడి మాటను నమ్మకపోవడమే కాకుండా దగ్గరకు వస్తే అవతలకు పో అంటూ విసుక్కొని పోమన్నారు. ఈ బాలానంద స్వామి కట్టేవన్నీ పట్టుబట్టలే. వాటిని భగవాన్ ఉంటున్నటువంటి గుహలోనే ఒక మూల పెట్టుకునేవాడు. ఒకనాడు భగవాన్ స్నానానికి బయటికి వెళ్ళటం చూశాడు. పళని ఏం చేశాడంటే ఆ బట్టల్ని తీసి బయట పారేశాడు. బాలానందుడు చూశాడు దీన్ని. పళనిని కొట్టి భగవాన్ రాగానే ఈ పళనిగాడిని ఇక్కడి నుంచి పంపేస్తావా లేదా అని గట్టిగా గర్జించాడు. అయితే భగవాన్ ఏమీ మాట్లాడలేదు. బాలానందుడు కోపాన్ని ఆపుకోలేక భగవాన్ మీద ఉమ్మేశాడు. భగవాన్ చలించలేదు. కానీ అక్కడున్న భక్తుడు ఒకడు కర్ర పుచ్చుకున్నాడు. అది చూసి బాలానందుడు పలాయనం చిత్తగించాడు. తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆగి ఉన్న రైల్లో మొదటి తరగతి పెట్టెలో ఎక్కి దర్జాగా కూర్చున్నాడు. టికెట్ కొనలేదు. అంతటి గొప్ప స్వామిని నేను టికెట్ కొనడం ఏంటి? అంత అపరాధం నేనెందుకు చేస్తాను అనుకున్నాడు. దర్జాగా కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎంత తప్పించుకుందామన్నా వాడికి ఆనాడు రాసిపెట్టి ఉన్న దేహశుద్ధి తప్పలేదు. బాలానందుడు ఎక్కిన పెట్టెలో వయసులో ఉన్న భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ఆ యువకుడిని ఏదో ఆజ్ఞాపించాడు బాలానందుడు. అతను నిర్లక్ష్యం చేశాడు. బాలానందుడు కోపోద్రిక్తుడయ్యాడు. లేచి నిల్చున్నాడు. శపించేవాడులాగా పోజు పెట్టాడు. ఈ కులుకులాడి మత్తులో నేను చెప్పింది వినిపించట్లేదా నీకు? చూడు నిన్నేం చేస్తానో అన్నాడు. ఏమి చేసేవాడో గాని ఈలోపుగానే ఆ యువకుడు కాలి చెప్పు తీసుకొని ఎడాపెడ వాయించి పారేశాడు. బాలానంద స్వామి అట. అతని అహంకారం కాస్త దిగింది. భగవాన్కి ఈ స్వాముల పీడ ఇంకా వదల్లేదు. ఒక మహాస్వామి వచ్చి, దేవుడు నాకు కలలో కనపడి నీకు దత్తాత్రేయ మహామంత్రోపదేశం ఇవ్వమని అన్నాడు అని అంటాడు. భగవాన్ ఏం చెప్తారు? నాకు కూడా కలలో కనపడి ఉపదేశం పొందమని చెబితే తప్పకుండా పొందుతాను అని నవ్వుతూ చెప్పేవాళ్ళు. అప్పుడు ఆ మహాస్వామికి ఉగ్రుడై కోపం వచ్చేది. కానీ ఏమి చేయగలడు చెప్పండి? ఏమీ చెయ్యలేక భగవాన్ మీద విషప్రచారం మొదలుపెట్టాడు. అయినా ఆ మహాస్వామికి బాగుపడే రోజులున్నాయి కాబోలు. ఒకనాడు తను ఒంటరిగా ఉన్నప్పుడు భగవాన్ ప్రత్యక్షమై మోసపోకు అని చెప్పి వెంటనే అంతర్ధానమయ్యారు. మహాస్వామి జ్ఞాన నేత్రం తెరుచుకుంది. పరుగున విరూపాక్ష గుహకొచ్చాడు. భగవాన్ పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. బుర్ర గొరిగించుకున్నా, జడలు పెంచుకున్నా, కాషాయం కట్టుకున్నా, గోచి మాత్రమే పెట్టుకున్నా, ఎన్ని రకాల వేషాలు వేసినా ఎవ్వరు కూడా స్వామి కాలేరు. అవన్నీ కోటి విద్యలు కూటి కొరకే. మరెవరు నిజమైన స్వామి? స్వస్వరూప స్థితిలో నిలకడ చెందినవాడే నిజమైన స్వామి. ఆయనే జ్ఞాని. ఏకమేవాద్వితీయుడైనటువంటి పరమాత్మకు జ్ఞానికి భేదమే లేదు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కదా. దాన్ని మరిచిపోయి మనం జీవిత విధానాన్ని సాగించకూడదు. కాబట్టి జ్ఞాని స్థితికి ఎదగాలి అంటే కేవలం స్వచ్ఛత, భగవంతుడికి శరణాగతి, అది మాత్రమే చేశాడు.
రమణ మహర్షి. అందుకనే మహర్షిగా ఉన్నాడు. ఆయన కుహరంలోనే ఆత్మానుభవాన్ని అనుభవించాడు. ఇలాంటి మహిమలు, ఇలాంటి అద్భుతాలు ఆయన జీవితంలో ఎన్నో జరిగినాయి. ఆ జరిగిన కథల్నే మనం చెప్పుకొని ఆయన మీద భక్తి భావన పెంచుకుని శరణాగతి చేస్తూ భగవంతుని అనుగ్రహం, గురుదేవుల ఆశీర్వాదం మనం పొందుతూ మన జీవిత విధానాన్ని సాగించుకుంటూ శ్రద్ధాభక్తులతో ఆధ్యాత్మిక శ్రవణం చేద్దాం. ఓం తత్సత్.